నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అక్టోబర్ 1 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మనకి మాసం మారిన ప్రతిసారి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ నెలలో సరిగా లేదు కదా, వచ్చే నెలలోనైనా బాగుంటుందా అనే అంశాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది కదా. అలాగే మనం ఇప్పుడు అక్టోబర్లోకి ఎంటర్ అయిపోయాము. అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం నాటి ఫలితాలు, గ్రహస్థితులు, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే కనుక, గ్రహస్థితులు సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు సింహరాశిలోను, గురుడు మిథున రాశిలోను, శుక్రుడు కన్యా రాశిలోను, శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలోను సంచారం చేస్తున్నాడు. అయితే రాహు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి పంచమ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం వల్ల విద్యార్థులకు సక్సెస్ వార్తలు వినడంతో పాటు ప్రేమ జీవితంలో కొత్త మలుపులు తిరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఎవరైతే పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు పెట్టుబడులకు ఈ రోజు ప్రయత్నం చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న పదవి నుంచి వేరే పదవికి మారడం కానీ, ఉన్న స్థలం నుంచి వేరే స్థలానికి మారడం కానీ స్థాన చలనాలు అనేవి గమనించవచ్చు. పిల్లల విషయంలో శుభవార్తలు, కుటుంబంలో సంతోషకరంగా ఉండే అవకాశం కనబడుతోంది. రుణాలకు సంబంధించినటువంటి మార్గాలు తీర్చడం కోసం మార్గాలు మీకు అంటే అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సంబంధిత ఆలయాలు కానీ లేదా కృష్ణ భగవానుడి యొక్క ఆలయాలు కానీ సందర్శించి మీ పేరిట అర్చన చేయించుకోవడంతో పాటు వెన్నని నివేదన చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గృహ యోగం కలిగేటట్టుగా సూచనలు కనబడుతున్నాయి. వాహన యోగము, భూమి సంబంధిత లావాదేవీలు ఏవైనా ఉండి ఉంటే, తగాదాలు కానీ, కక్షలు కానీ, పగలు కానీ అలాంటివి ఏవైనా భూ సంబంధిత ఇబ్బందులు ఉంటే కనుక అవి తొలగిపోయి ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి ఒక శుభవార్త వినడంతో పాటు మీ యొక్క కష్టంగాను ఇష్టంగాను చేసినటువంటి డెడికేట్తో చేసినటువంటి సేవలు, గతంలో చేసినటువంటివి గుర్తించి మీకు ఏదైనా ఒక పదవి ఇవ్వడం కానీ లేదా ఏదైనా ఒక మీకు గ్రాటిట్యూడ్గా అంటే ఏదైనా మీ పై అధికారులు ఆఫర్ చేసేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతోంది. విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ అనుకూలంగా ఉంది. కొన్ని వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పత్తి, ఇనుము, ప్లాస్టిక్, వస్త్రము, సౌందర్య సాధనాలు, ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో పెద్దల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజించడంతో పాటు అంటే పూజ మీ పేరిట చేయించుకోవడము, ఆలయ దర్శనం చేయడంతో పాటు ఎర్రని వస్త్రాలు కానీ ఎర్రని వస్తువును కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సహోదరుల మద్దతు లభించడంతో పాటు చిన్న ప్రయాణాలు శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. విద్యారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ లేదా విదేశాల వెళ్ళి చదవడం కానీ, స్కాలర్షిప్స్ కోసం కానీ మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో, ఏవైతే మీరు టార్గెట్స్గా పెట్టుకున్నారో అవి ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. విద్యారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలతో పాటు కొన్ని అంటే ఆర్ట్స్, తర్వాత సైన్సు, మేనేజ్మెంటు ఇవి చదివే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సంతోషంగా ఉండబోతున్నారు. శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ చదవడంతో పాటు పచ్చని ఆకుకూరలను దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి, తోటకూర, గోంగూర ఇలాగ ఆకుకూరలను మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే కనుక బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందే అవకాశం కనబడుతోంది.